స్టార్టింగ్ ఓన్ క్లాతింగ్ బ్రాండ్ ఇన్ 30 days లో ఇది డే 7. ముందుగా మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ అందరికి విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 ఇయర్ లో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా అసలు విషయంకి వస్తే ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. ఒక నేమ్ పెట్టు, మ్యానుఫ్యాక్చరర్ తో మాట్లాడు, ప్రొడక్ట్ వచ్చాక లాంచ్ చేసి సేల్ చేసి. అందరూ ఇలానే అనుకున్నారు కదా, నేను కూడా అలానే అనుకున్నా. కానీ మన బ్రోహుడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రశాంతంగా నిద్రపోయింది లేదు. నిజానికి ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అని నాకు అర్థమైంది. కానీ అప్పుడే నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నా. మన బ్రోహుడ్ బ్రాండ్ లాంచ్ అయిన తర్వాత లాంచ్ అయిన నెక్స్ట్ 365 days లో 1 CR సేల్ అయితే జనరేట్ చేయాలి అని డిసైడ్ అయ్యా. దానికోసం మనం ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం. ఇంకా ఈ రోజు మన బ్రోహుడ్ వెబ్సైట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసాం. మన బ్రాండ్ నేమ్ లో కూడా చిన్న చేంజెస్ అయితే చేసాం. అండ్ మన ఫస్ట్ డ్రాప్ డిజైన్స్ కూడా మ్యానుఫ్యాక్చరర్ కి అయితే ఫార్వర్డ్ చేసేసాం. బ్రాండ్ నేమ్ పెట్టేసాం, లోగో అయిపోయింది, డిజైన్స్ మ్యానుఫ్యాక్చరర్ కి ఫార్వర్డ్ చేసేసాం. అలానే బ్రాండ్ డొమైన్ కూడా కొనేసాం. ఇంకా వెబ్సైట్ వర్క్స్ అయితే స్టార్ట్ కూడా అయిపోయినాయి. మ్యానుఫ్యాక్చరర్ నుంచి మన ఫస్ట్ డ్రాప్ శాంపిల్స్ రాగానే వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయడమే. చాలా మంది క్లాతింగ్ బ్రాండ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ తో చెప్పు అని మెసేజెస్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోస్ లో మన బ్రోహుడ్ బ్రాండ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే బ్రోహుడ్ అని కామెంట్ చేసి మన బ్రోహుడ్ పేజ్ ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.